నమస్కారం. నేను మీ శ్రీనివాస్ దారిశెట్టి, జర్నలిస్ట్. ఈ వార్త మీకు అందిస్తున్నవారు పాలవంచ నుంచి మా రిపోర్టర్ శేఖర్. టీఎస్ఆర్ హబ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో శ్రీనివాస కాలనీలో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానిక పాఠశాలల విద్యార్థులు, క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మంత్రి పొంగులేటి టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, క్రీడాకారులతో మంత్రి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆర్చరీ క్రీడా మైదానాన్ని సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భాగంగా 5వ రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా పాలవంచ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందాక పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్లు బీసీసీఎఫ్ గారు కూడా ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నా చిన్నతనంలో కొన్ని స్మృతులు గుర్తున్నాయి. నాది కల్లూరు మండలం, నారాయణపురం గ్రామం. మా పక్కనే కనకగిరి గుట్టలు ఉంటాయి. పక్కనే అంటే సుమారు ఒక కొత్తగా పోడు కొట్టమని మేము ఎవరిని ఎంకరేజ్ చేయం. చివరికి మా ఉద్యమకారులు, కామ్రేడ్స్ కూడా కొత్తగా పోడు కొట్టమని ఎంకరేజ్ చేయరు. దట్ మచ్ ఐ విల్ టెల్ యూ. కానీ ఏదో గతంలో ఎప్పటి నుంచో తరతరాల నుంచి సాగులోకి వస్తున్న దాని మీద అక్కడ ఏదైనా తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు, జరగలేదని కూడా నేను అనను. జరిగినా దాన్ని సామరస్యంగా కూల్ వాతావరణంలో పరిష్కరించుకోవాలి. దానికి అధికారులు ఉన్నారు. ఒక పక్క మీ పై అధికారులు ఉన్నారు, ఇటు ఈ ప్రభుత్వానికి. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని ఫారెస్ట్ ని కొట్టేయొద్దు. ప్రజలకు కూడా నేను ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా విన్నవిస్తున్నా. ఎందుకంటే 100 కోట్లు ఈనాడు పచ్చదనం కోసం మనం ఖర్చు పెడుతున్నాం. ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ ప్రాంతం గిరిజన ప్రాంతం, అన్ని వసతులు ఉన్నాయి. నీరు సమృద్ధిగా ఉంది, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అదే రకంగా హైయెస్ట్ ఫారెస్ట్ ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం అని ఫారెస్ట్ లో అద్భుతంగా మనం పెంచే కార్యక్రమాలు, గతంలో జరిగిన తప్పులన్నీ జరిగిపోయాయి. కొత్తగా మనం ఫారెస్ట్ ను కొట్టి ఒక పక్క 2 చెట్లు నరికి ఒక పక్క ఒక మొక్క నాటితే ఒరిగేదేమీ లేదు. ఇది చాలా కాలుష్యంగా బాగా డిస్టర్బ్ అయి ఉన్న ప్రాంతం. ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక గ్రీనరీతోనే సాధ్యం. దాన్ని కూడా ప్రజలు గమనించాలి. గమనించి కొత్త పోడుల సాగులోకి అనేది, కొత్త చెట్లని నరకటం అనేది పూర్తిగా మన చెయ్యో మన కాలో మనం నరుక్కున్నట్టే. కొత్తగా చెట్టు నరికితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పోడు చేయకుండా